వరల్డ్ మొత్తాన్ని డ్యాన్స్ చేయించిన మనిషి, మ్యూజిక్ని ఫీల్ చేయడం నేర్పించిన లెజెండ్ మళ్ళీ మన ముందుకు రాబోతున్నాడు. ఇది ఒక నార్మల్ బయోపిక్ కాదు, ఇది ఒక ఎమోషన్. మైకిల్లో మైకిల్ జాక్సన్గా కనిపించబోతుంది తన రియల్ లైఫ్ నెఫ్యూ అయిన జాఫర్ జాక్సన్. స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు ఇది యాక్టింగ్లా లేదు, ఎంజే మళ్ళీ వచ్చినట్టుగా ఉంది. ఈ సినిమాని డైరెక్ట్ చేసింది ఆంటోయిన్ ఫూక్వా, ప్రొడ్యూస్ చేసింది గ్రహం కింగ్. ఆల్రెడీ వరల్డ్ వైడ్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మ్యూజికల్ బయోపిక్గా హైప్ క్రియేట్ చేసింది. ఆయన ఒక సింగర్ మాత్రమే కాదు, మ్యూజిక్, డ్యాన్స్, స్టేజ్ పర్ఫార్మెన్స్ అనే పదాలకి కొత్త మీనింగ్ ఇచ్చిన ఒక రెవల్యూషన్. ప్రతి జనరేషన్కి ఇన్స్పిరేషన్. కింగ్ ఆఫ్ పాప్ని ఈ సినిమా మళ్ళీ మన ముందుకు తీసుకురాబోతుంది. ఈ మూవీని April 24న వరల్డ్ వైడ్గా రిలీజ్ చేస్తున్నారు. స్టేజ్ దగ్గర లక్షలాది మంది ఫ్యాన్స్ ఒకటే వాయిస్లో అరుస్తున్న మూమెంట్లో ఒక సింగిల్ లైట్ మధ్య నించొని హ్యాట్ని స్లోగా కిందకి టిల్ట్ చేసి మూన్ వాక్ చేసి ఆ సిలాయిట్ చూస్తే ప్రపంచంలో ఎవరికైనా గూస్ బంప్స్ వస్తాయి. ఆయనే మైకిల్ జాక్సన్. కానీ ఆ స్పాట్లైట్, ఆ సక్సెస్, ఆ రికార్డ్స్ వెనుక ఉన్న జీవితం చాలా సైలెంట్గా, చాలా లోన్లీగా నడిచింది. 100 మిలియన్ ఆల్బమ్స్ సెల్ చేసిన స్టార్కి చిన్నప్పుడు ప్లేగ్రౌండ్లో ఆడిన ఒక నార్మల్ చైల్డ్హుడ్ మెమరీ కూడా ఉండకపోవడం అనే రియాలిటీ చాలా పెయిన్ఫుల్, ఇంకా చాలా బాధనిస్తుంది. 1958 ఆగస్ట్ 29న అమెరికాలో గ్యారీ, ఇండియానా అనే ఇండస్ట్రియల్ ఏరియాలో జోసెఫ్ జాక్సన్ మరియు క్యాథరిన్ జాక్సన్కి పుట్టిన మైకిల్ 9 చిల్డ్రన్ ఉన్న పెద్ద ఫ్యామిలీలో 7th చైల్డ్. ఇంట్లో ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఎక్కువ కాబట్టి డిసిప్లైన్ చాలా స్ట్రాంగ్గా ఉండేది. ఫాదర్ జోసెఫ్ జాక్సన్ తన పిల్లలకి మ్యూజిక్లో సక్సెస్ తీసుకురావాలని ఒక మిలిటరీ స్టైల్ ట్రైనింగ్ అయితే ఇవ్వడం స్టార్ట్ చేశారు. రిహార్సల్ టైంలో ఒక్క స్టెప్ తప్పినా, ఒక్క నోట్ కరెక్ట్గా పడకపోయినా, కాన్సన్ట్రేషన్ బ్రేక్ అయినా, ఏం మిస్టేక్ చేసినా పనిష్మెంట్ మాత్రం కంపల్సరీగా ఇచ్చేవారు. ఆ ఏజ్లో ఫియర్తో ప్రాక్టీస్ చేసి ఆ డిసిప్లైన్ తర్వాత వరల్డ్ స్టేజ్ మీద పర్ఫెక్షన్ కనిపించింది. కానీ ఆ ప్రాసెస్లో తన చైల్డ్హుడ్ స్లోగా అతనికి దూరం అయిపోయింది. మైకిల్కి మ్యూజిక్ అంటే ఇంట్రెస్ట్ నేచురల్గా వచ్చింది. ఎందుకంటే ఇంట్లో అందరికీ మ్యూజిక్ ఎన్విరాన్మెంట్ ఉండేది. తన బ్రదర్స్తో కలిసి ఫామ్ చేసిన జాక్సన్ 5లో లీడ్ సింగర్గా నిల్చున్నప్పుడు తన ఏజ్ చాలా తక్కువ. అయినా వాయిస్లో ఉన్న మెచ్యూరిటీ, స్టేజ్ ప్రెజెన్స్లో ఉన్న కాన్ఫిడెన్స్ మోటౌన్ ప్రొడ్యూసర్స్ని షాక్ చేసింది. ఐ వాంట్ యూ బ్యాక్ నుండి స్టార్ట్ అయిన నెంబర్ 1 హిట్ సిరీస్ జాక్సన్ ఫ్యామిలీని పువర్టీ నుండి గ్లోబల్ ఫేమ్కి తీసుకెళ్ళిపోయింది. కాన్సర్ట్స్, టూర్స్, టీవీ షోస్, ఇంటర్వ్యూస్, తన లైఫ్ మొత్తం స్కెడ్యూల్తో ఫిల్ అయింది. ఫ్యాన్స్ ఫెయింట్ అవ్వడం, తన కోసం అవర్స్ వెయిట్ చేయడం, ఎయిర్పోర్ట్లో క్రౌడ్ కంట్రోల్ కష్టం అవ్వడం, ఇవన్నీ సక్సెస్కి సైన్స్గా నిలిచాయి. కానీ హోటల్ రూమ్లో నైట్ టైం విండో దగ్గర నించొని బయట నార్మల్గా ఆడుతున్న పిల్లల్ని చూస్తూ తను మిస్ అయిన చైల్డ్హుడ్ గురించి ఆలోచించిన మూమెంట్స్ తన జీవితంలో చాలా డీప్గా ఇంపాక్ట్ చేశాయి. సోలో కెరియర్లో రియల్ మైకిల్ జాక్సన్ వరల్డ్కి కనిపించాడు. 1982లో రిలీజ్ అయిన థ్రిల్లర్ మ్యూజిక్ హిస్టరీలో బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ అయింది. జీన్ పర్ఫార్మెన్స్లో మూన్ వాక్ చేసిన ఆ ఫ్యూ సెకండ్స్ డ్యాన్స్ డెఫినేషన్ని మార్చిపెట్టాయి. ఒక్క రాత్రిలో 8 గ్రామీస్ గెలవడం, MTVలో కంటిన్యూస్గా ప్లే అయిన ఫస్ట్ ప్లేబ్యాక్ ఆర్టిస్ట్ అవ్వడం, ప్రపంచం మొత్తం తన స్టైల్ని ఇమిటేట్ చేయడం. ఆ స్టేజ్ నుండి మైకిల్ సింగర్ కాదు, కల్చరల్ ఫినోమెనన్ అయిపోయాడు. ఫేమ్ పెరిగిన కొద్దీ ప్రైవసీ ఆల్మోస్ట్ జీరో అయింది. తన స్కిన్ కలర్ చేంజ్ అవ్వడం కాస్మెటిక్ సర్జరీస్ వల్ల అని రూమర్ స్ప్రెడ్ అయినా కూడా యాక్చువల్ రీజన్ విటిలిగో అనే మెడికల్ కండిషన్. పర్సనల్ లైఫ్ మీద ఫాల్స్ ఎలిగేషన్స్ వచ్చిన ఇయర్స్ తర్వాత కోర్టులో లీగల్లీ క్లియర్ అయినా కూడా ఆ మెంటల్ పెయిన్, పబ్లిక్ జడ్జ్మెంట్ తన హార్ట్ని చాలా హర్ట్ చేశాయి. స్టేజ్ మీద థౌజండ్స్ ముందు డ్యాన్స్ చేసే ఆ కాన్ఫిడెన్స్ వెనక రియల్ లైఫ్లో తన లోన్లీనెస్ మరింత పెరిగింది. వరల్డ్లో మోస్ట్ చారిటీ సపోర్ట్ చేసిన పాప్ స్టార్గా గిన్నిస్ రికార్డ్ క్రియేట్ చేశాడు. హాస్పిటల్స్కి ఎవరికీ తెలియకుండా వెళ్ళడం, సీరియస్ హెల్త్ ఇష్యూస్ ఉన్న చిల్డ్రన్తో టైం స్పెండ్ చేయడం, నెవర్ల్యాండ్ ర్యాంచ్ బిల్డ్ చేసి అక్కడికి పిల్లల్ని ఫ్రీగా ఇన్వైట్ చేయడం, తన మిస్ అయిన చైల్డ్హుడ్ని వేరే వాళ్ళకి ఇవ్వాలన్న ఆలోచన. దీన్ని బట్టి మైకిల్ జాక్సన్ యొక్క కైండ్నెస్ మనకు అర్థమవుతుంది. 1984లో పెప్సీ కమర్షియల్ షూటింగ్లో స్కాల్ప్ బర్న్ అయిన యాక్సిడెంట్ తర్వాత తన పెయిన్ని కంట్రోల్ చేయడానికి స్టార్ట్ అయిన మెడికల్ ట్రీట్మెంట్స్, సర్జరీస్, పెయిన్ కిల్లర్స్, ఈ డిపెండెన్సీ వల్ల స్లోగా తన హెల్త్ని వీకెన్ చేశాయి. పర్ఫెక్షన్ కోసం తన బాడీని పుష్ చేసిన ఇయర్స్ తర్వాత ఆ బాడీ కంప్లీట్గా టైర్డ్ అయిపోయింది. 1994లో లీసా మ్యారీని పెళ్లి చేసుకున్నప్పుడు ప్రపంచం మొత్తం షాక్ అయింది. కానీ ఆ రిలేషన్షిప్ లాంగ్ లాస్ట్ అవ్వలేదు. తర్వాత డెబీ రోతో మ్యారేజ్ అయినప్పుడు ప్రిన్స్ మైకిల్ మరియు ప్యారిస్ జాక్సన్ పుట్టారు. బ్లాంకెట్ బర్త్ తర్వాత మైకిల్ లైఫ్లో ఒక కంప్లీట్ ఫాదర్ రోల్ హ్యాపీనెస్ వచ్చింది. 2009 దిస్ ఈజ్ ఇట్. కాన్సర్ట్స్ కోసం హెవీ రిహార్సల్స్ చేస్తూ చాలా స్ట్రెయిన్ ఫేస్ చేసిన టైంలో June 25న సడన్గా వచ్చిన డెత్ న్యూస్ ప్రపంచాన్ని ఒక్కసారిగా సైలెంట్ చేసింది.
హాస్పిటల్స్ ముందు ఫ్యాన్స్, స్ట్రీట్స్లో క్యాండిల్ మార్చెస్, టెలివిజన్లో నాన్ స్టాప్ ట్రిబ్యూట్స్. ఒక ఎరా ఎండ్ అయింది. మైకేల్ జాక్సన్ డిజీజ్ వల్ల కాదు చనిపోయింది, నిద్ర రాకపోవడం వల్ల ఇన్సోమనియా కోసం ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు ప్రొపోఫోల్ అనే స్ట్రాంగ్ మెడిసిన్ ఇవ్వడం జరిగింది. అది నార్మల్గా ఆపరేషన్స్ టైంలో మాత్రమే యూజ్ చేయాల్సిన డ్రగ్. ఆ రోజు నైట్ ఆ మెడిసిన్ ఎఫెక్ట్ వల్ల తన హార్ట్ ఆగిపోయింది. ఆ కేసులో తన పర్సనల్ డాక్టర్ మురేని కోర్ట్ ఇన్వాలంటరీ మ్యాన్స్లాటర్కి గిల్టీగా డిక్లేర్ చేసింది. ఆయనకి 4 years జైలు పనిష్మెంట్ ఇచ్చారు, కానీ ఆల్మోస్ట్ 2 years మాత్రమే సర్వ్ చేసి రిలీజ్ అయ్యారు. కింగ్ ఆఫ్ పాప్ కేవలం 50 years ఏజ్లోనే ఒక మెడికల్ ట్రాజడీ వల్ల మన మధ్య నుండి దూరంగా వెళ్ళిపోయారు. మైకేల్ జాక్సన్ ఒక సింగర్ కాదు, ఒక ఎమోషన్. తన లైఫ్లో కష్టాలున్నా, కాంట్రవర్సీస్ ఉన్నా, పెయిన్ ఉన్నా, తన ఆర్ట్ మాత్రం ప్యూర్గా ఉంది. ఇప్పటికీ ప్రతి డాన్సర్ మూన్ వాక్ చేస్తే, ప్రతి స్టేజ్ మీద స్పాట్లైట్ పడితే, ప్రతి జనరేషన్ తన పాటలు వింటుంటే ఆయన బ్రతికే ఉన్నారని అనిపిస్తుంది. కింగ్ ఆఫ్ పాప్ అనే క్రౌన్ ఎప్పటికీ తన మీదనే ఉంటుంది. మీకు నేను అతని కథ మాత్రమే వినిపించాను. ఆయన బయోపిక్ కోసం వెయిట్ చేస్తున్న కోట్లాది మంది అభిమానుల్లో నేను ఒకడిని. మీలో ఎంతమంది మైకేల్ మూవీకి April 24th వెళ్ళబోతున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు గనక నా కంటెంట్ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మీకే మూవీ ఎక్స్ప్లెనేషన్ కావాలో కామెంట్ బాక్స్లో అడగచ్చు. మన ఛానల్లో ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ రాబోతున్నాయి, కాబట్టి స్టే ట్యూన్డ్. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అండ్ ఫాలో అవర్ Instagram పేజ్. అంతవరకు టాటా, మరైతే బాయ్.